నమస్కారం అండి. ఈరోజు కదా వరండాలో కాస్త లైట్ వేసి వెళ్ళమ్మా అన్నారు ధర్మారావు గారు నెమ్మదిగా. వంటింట్లో వంట ప్రయత్నాలు చేస్తున్న శాంత నెమ్మదిగా వచ్చి లైట్ వేసి గ్లాస్తో మంచినీళ్ళు అందించింది. గత 10 ఏళ్లుగా ఈ తండ్రి కూతుళ్ళకది అలవాటే. చీకటి పడే వేళ ఆయన లైట్ వేయమని చెప్పడం, శాంత లైట్ వేయడంతో పాటు గ్లాస్తో మంచినీళ్ళు తెచ్చి ఆయనకు అందించడం. మంచినీళ్ళు తాగుతూ ఆప్యాయంగా కూతురి ముఖంలోకి చూశారు ధర్మారావు గారు. తలదించుకుని వంటింట్లోకి వెళ్ళిపోయింది శాంత. శాంతకి పెళ్లి చేసి తక్షణం అత్తారింటికి పంపించేయాలి అనుకున్నారు ధర్మారావు గారు బాధగా. అలా అనుకోవడం 10వసారి ఆ రోజుకి. 10 ఏళ్లుగా తను శాంతని కన్నతల్లి లేని లోటు లేకుండా పెంచాడో, శాంత తల్లే తనకన్నీ అయ్యి అమ్మలా తన బాగోగులు చూసుకుందో అర్థం కాదు ఆయనకి. తండ్రిగా తన బాధ్యత శాంతను ఇంటిదాన్ని చేసి అత్తవారింటికి పంపేయడం. కానీ పంపించడం ఎలా? ఓ మంచి ఇంటి కోడలిగా పంపడానికి కావలసిన వేలకు వేలు కట్నాలు తాను తీసుకురాగలడా? పిత్రార్జితమైన ఈ ఇల్లు కాస్త తెగనమ్మి పెళ్లి చేసి పంపించిన శేష జీవితంలో తనని చూసుకునే దిక్కెవరు? తనని ఆదరించే విశాల హృదయుడైన అల్లుడు దొరకడం సంభవమేనా? సమాధానం లేని ప్రశ్నలు పదే పదే తన మెదడిని తొలిచేస్తూ ఉంటే సమాధానాలు దొరక్క అలాగే కుర్చీ వెనక్కి చేరబడి కన్నులు మూసుకుని మగత నిద్రలో కొరిగారు ధర్మారావు గారు. రిటైర్ అయిన దగ్గర నుంచి తన పెళ్లి ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్న తండ్రిని చూస్తుంటే దిగులు వేస్తోంది శాంతకి. ధర్మారావు మాస్టారు నిజంగా ధర్మరాజే అన్న పేరు తప్ప మరేమీ మిగుల్చుకోలేకపోయారు. జీవితాన్ని స్కూలుకు విద్యార్థులకు అంకితం చేసిన ధర్మారావు గారు రాత్రనక పగలనక విద్యార్థులకి శ్రమించి పాఠాలు చెప్పడం తప్పించి ప్రతిఫలం ఆపేక్షించని స్వార్థం లేని జీవితం ఆయనది. 25 ఏళ్ల ఆయనతో పాటు కష్టసుఖాలు పంచుకున్న కాంతమ్మ గారు ఆయన జీవితంలో ప్రవేశించి ఆలస్యంగా మాతృమూర్తిగా మారి ఆ మాతృత్వంలోని మాధుర్యాన్ని పూర్తిగా గ్రోలకుండానే ఆ పరమేశ్వరుని ఐక్యమయ్యారు. శాంత బాధ్యతను ధర్మారావు గారికి అప్పగించి అమ్మా శాంత, అమ్మా శాంత అంటూ అనుక్షణం తన మీద ఆధారపడే నాన్న. తన అండలేని నాన్న ఒంటరి జీవితాన్ని ఊహించలేకపోతోంది శాంత. ఉదయం వీధి అరుగు మీద దంతధావనం కోసం నీళ్లు పెట్టడం మొదలు రాత్రి పడుకోబోయే ముందు భగవద్గీతలోని కొన్ని శ్లోకాలు చదవడం వరకు అన్ని పనులు నాన్నకి క్రమం తప్పకుండా ఎవరు చేసి పెడతారు? చిన్న ప్రాణిని కూడా హింసించిన ఆయన సుకుమారమైన మనస్తత్వాన్ని అర్థం చేసుకుని ఆదరించేదెవరు? జవాబు లేని సవాలక్షణ ప్రశ్నలు మనసును బాగా ఆందోళన భరితం చేస్తున్నాయి. ఎవరైనా యోగ్యుడు ఇల్లరికానికి అంగీకరించి ఇంటికి వస్తే తన ఆలోచనకి తనకే నవ్వు వచ్చింది శాంతకి. కట్నం లేకుండా కట్టుకోవడమే కాకుండా ఇల్లరికం వచ్చి ఈ బీద మామగారి బాధ్యతను కూడా తీసుకునేందుకు ఎవరు సిద్ధపడతారు? ఆలోచనల మధ్యలోనే అమ్మా శాంత అని పిలిచిన నాన్న పిలుపుకి వస్తున్నా నాన్న అంటూ భగవద్గీతను చేతిలోకి తీసుకుంది శాంత. పసిపిల్లల మొహంలోని నైర్మల్యం యోగుల మొహంలోని శాంతి కలబోసుకొని చిన్న చిరునవ్వుగా మారి తండ్రి మొహంలో నిలిచినట్లు అనిపించింది శాంతకి భగవద్గీత వింటూ నిద్రలో కొరిగిన తండ్రిని చూస్తూ ఉంటే. సమాధానం దొరకని ఈ సమస్యకి త్వరలోనే పరిష్కారం ఆలోచించవలసిందే అనుకుంది శాంత తండ్రి కప్పుకున్న దుప్పటి సరిచేస్తూ. హై స్కూల్ అయిన తర్వాత కాలేజీలో చేరి BA చదువుతున్న కాలక్షేపం కబుర్లు చెప్పుకునేందుకు స్నేహితురాళ్లు తప్ప తన ఆవేదనలని బాధల్ని పంచుకునే ఆప్తమిత్రులు లేకపోవడం తన జీవితానికి పెద్ద లోటుగా అనిపించింది శాంతకి. బహుశా అందరితోనూ చాలా క్లుప్తంగా మాట్లాడే తన తీరే అందుకు కారణం కావచ్చు అనుకుంది శాంత నిర్లిప్తంగా. తండ్రి తర్వాత తన జీవితంలో ప్రవేశించి తన సమస్యలను అర్థం చేసుకుంటూ సమయానికి సరి అయిన సలహాలను ఇస్తూ అప్పుడప్పుడు తన ఆలోచనలో చోటు చేసుకునేది విశ్వం మాత్రమే. ఏదో ఆలోచన మెరుపులాగా మెరిసింది. వెంటనే కలం కాగితం అందుకుంది విశ్వానికి. అశాంతితో అలమటించిపోతున్న ఈ శాంతక్క మనసుకు శాంతినిచ్చేది నీ ఓదార్పు తప్ప మరేదీ లేదని తెలిసి ధైర్యం చేసి నీకు ఈ ఉత్తరం రాస్తున్నా. అన్యదా భావించవు కదూ. సరస్వతి కటాక్షం వల్ల నాన్న ప్రేమకు పాత్రుడివై వింతగా మా జీవితాలలో ప్రవేశించావు నువ్వు. ఇంతవరకు మాలో ఒకడిలాగా కలిసిపోయావు. ఉద్యోగాన్వేషణ ప్రారంభించిన వెంటనే చక్కని ఉద్యోగం దొరికినా ఇక నీవు మమ్మల్ని మర్చిపోయినా అది నేను తప్పుగా భావించను. ఎందుకో తెలుసా? నవ్వులాగే మరపు కూడా దేవుడు మనిషికిచ్చిన వరం కాబట్టి. కానీ ఉద్యోగం దొరికి సంవత్సరమైనా సమాజంలో నీ హోదా ఎన్నో రెట్లు పెరిగిపోయినా మూలాలు మరిచిపోని నీ మంచితనపు మర్రిచెట్టు నీడన ఈరోజు కాస్త విశ్రాంతి తీసుకుందామనిపించింది. విశ్వం, అందరూ తండ్రులాగే నాన్న కూడా నా పెళ్లి ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారు. కానీ పిచ్చి నాన్న నన్ను వదిలి బతకగలడా? నేను అత్తవారింటికి వెళ్ళిపోతే నాన్న బాగోగులు చూసేదెవరు? అలా అని అవివాహితగా ఉండిపోలేను. నాన్న సంగతి నాకు బాగా తెలుసు. మరణానికైనా సిద్ధమవగలడు కానీ నన్ను తన జీవితాంతం అవివాహితగా మాత్రం చూడలేడు. అసలే ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉన్న నాన్న నా పెళ్ళి అయిన తర్వాత ఎడబాటు వల్ల వచ్చే దిగులుతోనూ ఏ పనులు చేసుకోలేని అసక్తత వల్ల
ఎన్నాళ్ళు జీవిస్తాడో చెప్పలేను. విశ్వం, ఇలాంటి తలాతోకాలేని సమస్యలతో సతమతమవుతున్న నాకు నీ సలహాలు, సానుభూతి ఎంతో అవసరం విశ్వం. ఆప్యాయంగా వ్రాసే నీ ఉత్తరం కోసం ఎదురు చూస్తూ శాంత. ఆ రోజు బాగా ఆలస్యమైంది. ఆఫీస్ నుండి బయలుదేరేసరికి విశ్వానికి పని ఎక్కువగా ఉండడం వల్ల రాత్రి భోజనం ఎప్పుడు తినే హోటల్లోనే కానించి ఇంటికి బయలుదేరాడు విశ్వం. ఎగిరెగిరి గంతులయ్యాలనిపించింది విశ్వానికి. ధర్మారావు మాస్టర్ నుండి, శాంత నుండి ఒకేసారి వచ్చిన ఉత్తరాలు చూసి ఎప్పుడు ఎదురుగా కూర్చుని గంటల తరబడి కాలం గడిపినా నోరెత్తి మాట్లాడని శాంత నుండి తొలిసారిగా వచ్చిన ఉత్తరం చూసి ఆతృతగా విప్పాడు విశ్వం. ఉత్తరంలో విషయాలన్నీ చదివి మనసంతా అదోలాగా అయిపోయింది విశ్వానికి. శాంతక్క వ్రాసిన దాంట్లోవన్నీ నిజాలే, బాగా ఆలోచించాల్సిన విషయాలే. వ్రాసిన ఉత్తరం చదివిన తర్వాత మాస్టర్ నుండి వచ్చిన రెండో ఉత్తరం చించి చదవడానికి ధైర్యం చాలలేదు విశ్వానికి. అలసటగా ఉండడం వల్ల శాంత రాసిన ఉత్తరాన్ని మడిచి పక్కన పెట్టి కళ్ళు మూసుకుని ఆలోచిస్తూ మంచం మీద వాలాడు విశ్వం. కన్న తల్లిదండ్రుల ప్రేమకు నోచుకోలేదు తను. అప్పుడే పుట్టిన శిశువు అని జాలైనా లేకుండా ఒక తట్టలో పెట్టి తనను అర్ధరాత్రి ఊరి పొలిమేరల్లో వదిలిపెట్టి వెళ్ళిపోయిందట తన కన్న తల్లి తల్లిదండ్రులో నిర్దాక్షణ్యంగా. ఉదయాన్నే ఆకలికి గట్టిగా ఏడుస్తున్న తనని చూసి భయంగా ఊళ్ళోకి పరిగెత్తి ఊరి పెద్ద అయిన కరణం గారికి చెప్పిందట ఒక పల్లెపడుచు. ముందుగా తన ఆకలి తీర్చడానికి కాసిన్ని పాలు ఇచ్చిందో బాలెంత జాలిపడి. ఆయుర్వేద వైద్యులు ఆచార్య గారు పరీక్షించి ప్రాణాలకే ముప్పు లేదని చెప్పిన తర్వాత తనను పట్టణంలో ఉన్న శిశు సంరక్షణ కేంద్రానికి అప్పచెప్పాలని నిర్ణయించారట ఊరి పెద్దలు. సరిగ్గా ఆ సమయంలోనే కర్ణం గారింటి వంట పని ముగించుకుని అక్కడికి వచ్చారట సుభద్రమ్మ గారు. బహుశా తన గురించే భగవంతుడు ఆవిడ్ని అక్కడికి రప్పించాడేమో. 2 రోజులు కూడా నిండని పసివాడిని శిశు సంరక్షణాలయానికి పంపించడం నాకు ఇష్టం లేదు. మీకు అభ్యంతరం లేకపోతే బాబుని నేను పెంచుకుంటా అన్నారట పిల్లలు లేని సుభద్రమ్మ గారు అక్కడున్న ఊరి పెద్దలతో. అంతకన్నా కావలసినదేముంది అంటూ అందరూ తమ తమ అంగీకారం తెలిపారట. ఆ విధంగా కన్నతల్లికి అక్కరలేని తనను సుభద్రమ్మ గారి ముద్దుల కొడుకుగా మారిపోయాడు. విశ్వాన్ని తన ప్రాణానికి ప్రాణంలాగా పెంచిన ఆ తల్లి తన దురదృష్టవశాత్తు విశ్వం 10వ ఏట అకస్మాత్తుగా కన్నుమూశారు. మళ్ళా తన జీవితం మొదటికి వచ్చింది. నుంచి తనను చేరదీసి ఆదరించింది ధర్మారావు మాస్టారే. సుభద్రమ్మ గారు మరణించిన తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ తానే అయి తనను సాకారు ధర్మారావు గారు. మాస్టారి తల్లిదండ్రుల ముందుగానే ఆయన ప్రవర్తనని ఊహించి ఆ పేరు పెట్టారా అనిపిస్తుంది. ఆయన గురించి ఆలోచించినప్పుడల్లా. విశ్వం అన్న పానీయాల నుండి చదువు సంధ్యలు అన్నీ ఆయనే చూసుకునేవారు. ఉదయం 8 నుండి రాత్రి 8 వరకు ఉన్న 12 గంటలలోనూ 7 గంటలు స్కూలులోనూ, మిగతా 5 గంటలు గురన్న శెట్టి కొట్లోనూ కష్టపడుతూ చదువుని ఏమాత్రం నిర్లక్ష్యం చేయని తనని మాస్టారి అభిమానానికి పాత్రునిగా చేసింది. తనను అక్కును చేర్చుకుని ఆదరించిన శాంతక్కని, ధర్మారావు మాస్టర్ని మరిచిపోవడం తన బొందెలో ప్రాణం ఉండగా జరగని పని అది. శెట్టికోట్లో పనులు ముగించుకుని రాత్రి 10 అయ్యేసరికల్లా మాస్టర్ ఇంటికి చేరుకునేవాడు. మగత నిద్రలో ఉన్న మాస్టారు నిద్రలేచి తెలియని విషయాలు చెప్పడానికి ఉపక్రమించేవారు. తన ఆరోగ్యాన్ని కూడా లక్ష్య పెట్టకుండా చదువులో తన చురుకుదనం చూసి ఎంతో సంబరపడిపోయేవారు మాస్టారు. అంతగా ఆస్తిపాస్తులు లేని మాస్టారి జీవితంలో ఒడిదుడుకులు తనకు తెలియనివి కావు. 6 నెలలు వరుసగా జీతాలు అందకపోవడం వాటిలో మొదటిది. అలాంటి ఆర్థిక పరిస్థితుల్లో కూడా వారి బడుగు జీవితాల్లో తనకు భాగం పంచి ఇచ్చారు. కష్టాల కాలకుటాన్ని సర్వేశ్వరుడిలాగా భరిస్తూ ఆనందాలను వెన్నెల వెలుగుల్లాగా అందరికీ పంచి ఇచ్చే తత్వం మాస్టారిది. భోజనానికి, నిద్రకి తను పెట్టే పరుగులు చూసిన మాస్టారి మనసు కరిగిపోయింది. ఫలితంగా వారి వీధి గదిలోకి తన మాకం మారిపోయింది. సుభద్రమ్మ గారు తనకిచ్చిన ఆస్తి, ఆ చిన్న ఇంటిని అద్దెకిచ్చారు మాస్టారు. తన తిండి, బట్ట, పుస్తకాలు అన్ని ఖర్చులు ఆయనవే. గురన్న శెట్టి ఇచ్చే జీతం ఏ మొలకు రాదని తెలిసిన వేడినీళ్ళకి చన్నీళ్ళు తోడుగా ఉంటాయని మాస్టార్కే ఇచ్చేసేవాడు ఆ జీతాన్ని. మాస్టారి దీవెనలు, తన పరిశ్రమ ఫలించాయి. ఫలితంగా ఆంధ్ర మెట్రిక్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. ఆ తర్వాత పీయూసీ కూడా చాలా మంచి మార్కులతో పాస్ అవడమే కాకుండా ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో సీటు కూడా తెచ్చుకున్నాడు. ఆ శుభవార్త మాస్టార్కి చెబుదామని పరుగున వెళ్ళాడు. చాలా సంతోషం విశ్వమని తన భుజం తడుతూ రేపు వెళ్ళి ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అవ్వు అన్నారు ఆజ్ఞాపిస్తున్నట్టుగా మాస్టారు. మరి గురన్న శెట్టి కొట్లో అన్నాడు తను ఆశ్చర్యంగా. మానేసేయి అన్నారు. అంతేకాకుండా విశ్వం 5 ఏళ్ల నీ కష్టార్జితం వడ్డీతో కలిపి మొత్తం 8,000 అయింది. సుభద్రమ్మ నీకు ఇచ్చిన ఇంటద్దె మరో 5,000. వాటిలో 1 పైసా ఖర్చు పెట్టకుండా దాచి ఉంచాను. నీ పేర బ్యాంకులో వేసుకో. ఇంజనీరింగ్ చదవడానికి పనికొస్తుంది అన్నారు శాంతంగా. ఆయన మహోన్నతమైన వ్యక్తిత్వం ముందు తన మనసులోని ఉద్వేగం మంచులా కరిగి కన్నీరుగా మారి మాస్టారి పాదాభిషేకం చేసింది. చూడు విశ్వం,
కష్టేఫిలే అన్న నానుడి మీద ఎంతో నమ్మకం ఉన్నవాణ్ణి నేను. నీవు బాగా చదవగలవనే నమ్మకం నాకున్న శ్రమ జీవితంలోని విలువ తెలియాలని ఇంతవరకు ఆ శెట్టిగారి కొట్లో నీకు పని కుదిర్చాను. ఇక మీదట చదువు నిరాటకంగా సాగాలి అంటే ఇలాంటి ఉద్యోగాలతో కుదరదు. అదీ కాకుండా అక్కడ పనిచేస్తూ రోజు బస్సులో 30 మైళ్ళు వెళ్ళి రావడం కుదరదు అన్నారు మాస్టారు నిశ్చయంగా. మాస్టారు అంటే పూర్తిగా మీకు భారంగా మారి హిమాలయం లాంటి మాస్టారు వ్యక్తిత్వం ముందు తనకు మాటలు పెగలలేదు. చూడు విశ్వం, నాకు వచ్చిన 4 ముక్కలు చెప్పడానికి, మాతో పాటు కలోగంజో మరో నిర్భాగ్యుడికి పంచడానికి నీలాంటి పేద విద్యార్థి నుండి డబ్బులు తీసుకుని ఆ చదువుల తల్లికి అవమానం చేయలేను అని విశ్వాన్ని తృప్తిగా కౌగిలించుకున్నారు మాస్టారు. ఆయన సలహా మేరకు ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అవ్వడం, తర్వాత ఇంజనీరింగ్ పూర్తి చేయడం, వెంటనే టెలిగ్రామ్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం తెచ్చుకోవడం కలలోని సంఘటనలాగా వెంటనే జరిగిపోయాయి. అప్పటిదాకా మగధ నిద్రలో బాల్యాన్ని విహాంగ వీక్షణం చేసిన విశ్వానికి ఒక్కసారిగా తెలివచ్చింది. కాసిని మంచినీడు దాగి మళ్ళీ పడుకుందామనుకునే సమయంలో జ్ఞాపకం వచ్చింది ధర్మారావు మాస్టారు రాసిన ఉత్తరం సంగతి. కవరుపైన అడ్రస్ మాస్టారు రాసిందే కానీ ఉత్తరం రాసింది మాత్రం మరొకరు. ఆశ్చర్యంగా చివర పెట్టిన సంతకం చూశాడు. తనను బాగా అభిమానించే మాస్టారు ఆప్తమిత్రుడు ప్రకాశరావు మాస్టారి సంతకం కనిపించింది. ఉత్తరాన్ని ఆశాంతం చదివి మడిచి జేబులో పెట్టుకున్నాడు విశ్వం. తన సర్వస్వం మాస్టారికి దారిపోయమని ప్రకాశరావు మాస్టారు అన్నా తాను సిద్ధమే. అమూల్యమైన మాస్టారి ప్రేమాభిమానాల రుణం తీర్చుకోవాలనుకుంటే ఈ జన్మ చాలదు. కానీ ఆయన కోరిన ఒకే ఒక్క కోరిక శాంతని పెళ్లి చేసుకోమని కోరిన చిన్న కోరికను నెరవేర్చలేని తన అసక్తత 6-7 సముద్రాల్లోని అల్లకల్లోలాన్ని కలబోసి మెదడులో జొప్పించినట్లు అనిపించింది. అక్కగా నన్ను ఆదరించిన శాంతమ్మ నా పెళ్లి చేసుకోవడం అల్లకల్లోలమైన ఆ సముద్ర కెరటాన్ని, వాటి ధాటిని తట్టుకునే శక్తి తనకుందా? ప్రకాశం మాస్టారి మనసులోని కోరికను నెరవేర్చలేని తన నిస్సహాయతని ఆయన తన స్వార్థంగా భావిస్తే, తనకు శాంతికి ఉన్న సంబంధాన్ని తెలియని కోరిన ఆయన కోరికను మన్నించి తనను తాను మోసం చేసుకోలేడు. అలా తలాతోకాలేని ఈ సమస్యను పరిష్కరించే నాదుడెవరు? 24 ఏళ్ల తన జీవితంలో ఎన్నో సమస్యలను సులభంగా పరిష్కరించింది ధర్మారావు మాస్టారు. ఈ సమస్యకు కూడా పరిష్కారం లభించేది మాస్టారి వద్దే అనిపించింది. వెంటనే అనకాపల్లి వెళ్ళి బస్సు ఎక్కాను. దీర్ఘాయుష్మాన్ భవ అన్నారు ధర్మారావు గారు కాళ్లకు నమస్కరిస్తున్న విశ్వాన్ని ఆప్యాయంగా 2 చేతులతో లేవనెత్తుతూ. ఒకప్పుడు మాసిపోయిన బట్టలు, అమాయకమైన మొహంతో 40 వాట్ల బల్బు వెలుగులో దీక్షగా చదివే విశ్వం ఈనాడు ఇస్త్రీ చేసిన బట్టల్లో ప్రపంచాన్ని జయించే ఆత్మవిశ్వాసంతో వెలిగిపోతూ ఉంటే మాస్టారి కళ్ళు గర్వంతో మెరిశాయి. దారిపక్క ఏ పశువుకు ఆహారంగా మారవలసిన పిచ్చి మొక్క ఈనాడు నిండుగా పెరిగి సుగంధాలు వెదజిమ్మే చక్కని పూలు పూసే మొక్కగా మారినందుకు, ఆ మారడంలో తన పాత్ర ఉన్నందుకు ఒక విధమైన తృప్తి ఆయన పెదవులపై చిరుదరహాసమే నిలిచింది. బాగున్నావా విశ్వం? నిన్ను ఇలా చూస్తుంటే నాకెంత గర్వంగా ఉందో తెలుసా అన్నారు తృప్తిగా. అంతా మీ చలువ మాస్టారు. మీ ఆదరణ, అభిమానం లేని నా బ్రతికెలా మారేదో కూడా ఊహకందనంత ఆప్యాయతతో పెంచిన మీ రుణం తీర్చగలిగే శక్తి నాకెక్కడిది మాస్టారు అన్నాడు విశ్వం. మంచినీళ్లు తీసుకో విశ్వం అంది శాంత. బాగున్నావా శాంత అన్నాడు విశ్వం నవ్వుతూ. చిరునవ్వే సమాధానంగా చెప్పింది శాంత. మాస్టారు, వయసు మీ మీద, నా మీద, నాకు తెలిసిన అందరి మీద తన ప్రభావాన్ని చూపించి ఒకే చోట ఓడిపోయింది. నేను 10 ఏళ్లప్పుడు చూచినప్పటి మాట్లాడని మల్లెమొగ్గ అప్పటికీ ఇప్పటికీ అలాగే ఉంది అన్నాను శాంత వైపు ఆప్యాయంగా చూస్తూ. ఏమిటో విశ్వం, ఈ బీద బడిపంతులు కూతురుగా పుట్టడమే నా శాంతమ్మ తల్లి చేసుకున్న పాపమేమో అన్నారు ధర్మారావు గారు బాధగా. ఆ మాటలు వినడం ఇష్టం లేని శాంత వంటింట్లోకి వెళ్ళిపోయింది. మాస్టారు, ఇంతవరకు మీ విశ్వం మీరు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పేవాడు. మీరు నా సమస్యలన్నింటినీ సాల్వ్ చేసేవారు. ఈసారి మీరు శాంత ఎదుర్కొంటున్న సమస్యను సాల్వ్ చేసే బాధ్యతను నేను తీసుకుంటున్నాను అన్నాను మాస్టారి వైపు చూస్తూ. వేప చెట్టు మీద నుంచి వీచే చల్లగాలి ఏమి చేయాలో నిర్ణయించుకున్న విశ్వం మనసుకు కాస్త ఊరట కలిగించింది. పాతబడిన పెంకుటింటి కప్పు మీద కూర్చునే కాకి కావుకావుమని అరుస్తుంది. చెట్టు మీద పిచ్చికలు చేసే గోల మనసుకు ఆహ్లాదం కలిగిస్తోంది. విశ్వం చెప్పింది అర్థం కాలేదు మాస్టార్కి. ఆలోచనలు సతమతం చేస్తుంటే చేసేది లేక పడకుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నారు మాస్టారు. పెను తుఫానుకు లోనవుతానని తెలిసినా ధైర్యంగా వలలు వేసుకుని చేపలు పట్టడానికి పోయే బేస్తవాని మనసులాగా ఉంది ఎదురుగా స్టూలుపై కూర్చున్న విశ్వం మనసు. 10 నిమిషాల పాటు ఇరువురి మధ్య నిశ్శబ్దం రాజ్యమేలింది. నిశ్శబ్దంగా ప్రకాశరావు మాస్టారు రాసిన ఉత్తరాన్ని అందించాడు విశ్వం మాస్టార్కి. దాన్ని నిశ్శబ్దంగా చదివి మళ్ళా విశ్వం చేతికే ఇచ్చేశారు. మాస్టారే ముందుగా ప్రారంభించారు. చూడు విశ్వం, శాంతకు పెళ్లి చేసి పంపించడం నా బాధ్యత. వయసు భయపడుతున్న కొద్దీ ఏమీ చేయలేకపోతున్నా నా ఆసక్తత నన్ను అనుక్షణం భయపెడుతోంది. ఈ విషయం ప్రకాష్కి చెప్తే నాకు తెలియకుండా శాంతను పెళ్లి చేసుకుంటే బాగుంటుందని నీకు సూచించాడు. అతను అలా రాసినందుకు నాకు చాలా బాధగా ఉంది. నిన్ను నేనెప్పుడూ నా కొడుకుగానే భావించాను తప్ప ఆ దృష్టితో ఎప్పుడూ చూడలేదు.
పెళ్లి చేసుకుని తను వెళ్ళిపోతే నన్ను ఎవరు చూసుకుంటారని శాంతమ్మ బాధ. నువ్వు నా వార్ధక్యంలో నా బాగోగులు, నా తదనంతరం శాంతమ్మ బాధ్యతలు తీసుకోగలవా? నీ సమాధానం ఏదైనా పర్వాలేదు, చెప్పు. నీవు మాకు ఏమీ చేయలేకపోయినా నువ్వు నా విశ్వానివే. నిస్సంకోచంగా నీ అభిప్రాయం చెప్పు. నీవు తీసుకునే నిర్ణయం నా ఆశల్ని పూర్తిగా చిదిమేసినా నేను నిన్ను తప్పుగా అనుకోను. మా అదృష్టం అంతే అని సర్దుకుపోతాను అన్నారు మాస్టారు చాలా శాంతంగా. ఏనాడు మాస్టారి తత్వమే అది. ఆదరించడమే కానీ ఆశించడం ఎరగనిది ఆయన వ్యక్తిత్వం. విశ్వం కన్నులలో నీళ్లు నిలిచాయి. విశ్వం మనసులో సుళ్ళు తిరుగుతున్న మాట గొంతు దాటి రాలేకపోతున్నట్లు గ్రహించారు మాస్టారు. తీర్చలేకపోతున్నానని బాధపడుతున్నావా విశ్వం? నా జీవితంలో మొదటిసారి యాచించింది నిన్నే. ఎందుకా తెలుసా? నీ వద్ద ఆ చనువు, నీ మీద ఆ అధికారం నాకు ఉన్నాయన్న భావన. నా కోరిక తీర్చలేదని నీవెంత బాధపడుతున్నావో, తీర్చలేని కోరిక కోరినందుకు నేనంతగా బాధపడుతున్నాను అన్నారు మాస్టారు, మీరు నన్ను కోరినది కోరిక కాదు మాస్టారు, కేవలం నా బాధ్యతను నాకు గుర్తు చేశారు. మీ దయా దాక్షిణ్యాల మీద పెరిగిన నేను మిమ్మల్ని ఏనాడు దైవం కన్నా తక్కువగా అంచనా వెయ్యను కూడా. కన్న తల్లిదండ్రుల ప్రేమాభిమానాలకు దూరమైన నాకు తల్లి ప్రేమలోని మాధుర్యాన్ని చవి చూపించింది నన్ను పెంచిన తల్లి సుభద్రమ్మ గారు. మాస్టారు, నా బంగారు భవితకు పునాది వేసింది మీరు. కన్న తండ్రి కన్నా మిన్నగా నన్ను సాకారు. శాంత మీ కుమార్తె కావచ్చు, కానీ నాకెవరో తెలుసా? ఆకలికి అన్నం పెట్టిన అమ్మ, అభిమానం పంచిపెట్టిన చెల్లి, నా అల్లర్లకి ఆదరించిన అక్క, నా ఉన్నతిని కాంక్షించిన దేవత. అలాంటి శాంతను దైవంలో ఆరాధించగలను, కానీ ప్రకాశం మాస్టారు కోరిన విధంగా భారీగా ఊహించలేను మాస్టారు. నీ మనసును గ్రహించకుండా, నన్ను సంప్రదించకుండా నా స్నేహితుడు ప్రకాశం నిన్ను ఇబ్బంది పెట్టినందుకు నన్ను మన్నించి విశ్వం. మాస్టారు, అనాథనైన నాకు మీరిద్దరూ 2 నేత్రాలై దారి చూపారు. ఊరు, పేరు, కులము, గోత్రము, అమ్మా నాన్న పేర్లు కూడా తెలియని నాలాంటి అనాథని సాకడమే కాకుండా మీ కుటుంబంలో స్థానము ఇచ్చి ఆదరించారు. అమ్మా నాన్నలంటే తెలియని నేను మీలో ఆ ఇద్దరినీ చూసుకున్నాను. కానీ నన్ను కని ఈ జనారణ్యంలో నిర్దాక్షిణ్యంగా వదిలి వారి దారి చూసుకున్న స్వార్థపరులతో మిమ్మల్ని పోల్చి కించపరచదలుచుకోలేదు. ఈనాటి నుండి మీ బాధ్యతలన్నీ నావే. శాంతకు చక్కని వరిని చూసి వివాహం చేసే బాధ్యత నాది. అన్నగా శాంతమ్మను ఆదరించే అదృష్టం, వృద్ధాప్యంలో మీకు సేవ చేసుకునే భాగ్యం నాకు ప్రసాదించండి, కాదనకండి. విశ్వం, చదువుల తల్లిని నమ్మినవాడు ఎవడూ చెడిపోలేదు. ఆనాడు పోతన పరువు నిలిపిన తల్లి ఈనాడు నడి సముద్రంలో నావలా దిక్కుతోచని నాకు దారి చూపించింది నీ ద్వారా అంటూ కాళ్ళవద్దనున్న విశ్వాన్ని లేపి అక్కున చేర్చుకున్నారు. వెచ్చని 2 కన్నీటి బొట్లు విశ్వం తలను తాకాయి. విశ్వం కంటి నుంచి రాలిన 2 కన్నీటి చుక్కలు మాస్టారి పాదాలని అభిషేకం చేశాయి.